మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. అవినీతి చక్రవర్తి పేరుతో రూపొందించిన పుస్తకాన్ని గుంటూరు వైకాపా ప్లీనరీ వేదికగా ఆయన ఆవిష్కరించారు. చంద్రబాబుకు సంబంధించి అవినీతి వ్యవహారాలన్నీ ఈ పుస్తకంలో ఆధారాలతో సహా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ పుస్తకంలోని విషయాలను అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత వైకాపా కార్యకర్తలదేనన్నారు. పుస్తకం ఆవిష్కరిస్తున్నారు మన పార్టీ అధ్యక్షుడు. అక్షరాల ఈ 3 సంవత్సరాలలో 3,75,000 కోట్లకు సంబంధించిన కుంభకోణాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందులో 1,00,000 కోట్ల కుంభకోణం ఒక్క రాజధాని ప్రాంతంలో భూముల మీద అయితే, మరో 1,00,000 కోట్ల కుంభకోణం విశాఖపట్నంలోని భూములకు సంబంధించిన కుంభకోణం. ఈ 2,00,000 కోట్ల కుంభకోణాలు. ఇవి కాక ఈ 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రాజెక్టుల మీద కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకున్న లంచాల దగ్గర నుంచి, బొగ్గులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాల దగ్గర నుంచి, ఇసుక నుంచి మద్యం దాకా తాను చేసిన కుంభకోణాల దగ్గర నుంచి, మట్టి నుంచి జన్కో కాంట్రాక్టుల దాకా కూడా తాను చేసిన కుంభకోణాల వరకు అన్నింటి మీద సాక్ష్యాధారాలతో సహా ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మీద పూర్తిగా ఆధారాలతో సహా ముద్రించబడ్డాయి. ఇవన్నీ కూడా దాదాపుగా 30,000 కాపీలు ప్రింట్ చేశాం. ప్రతి గ్రామంలోకి ఇది తీసుకొని పొమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతిని ప్రతి గ్రామంలో కూడా బుక్కు చూపించి ఆధారాలతో సహా మీరే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే దిశగా ప్రతి కార్యకర్త కూడా గ్రామస్తులందరినీ కూడా సన్నద్ధం చేయవలసిందిగా సవినయంగా పేరున కోరుతా ఉన్నాను.